అందరికీ నమస్కారం. మాది గ్రామం వచ్చేసి గార్లగడ్డ తండా, మాది తండా వచ్చేసి కచేరి తండా, మాది డిస్టిక్ జనగామ జిల్లా. ఇక్కడ ఈ గార్లగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఏంటిదంటే మా అన్న ఒక వార్డ్ నెంబర్గా మా అన్న పేరు వచ్చేసి గుగులోతు నాగేందర్, మా నాన్న పేరు గుగులోతు భిక్షపతి. మా అన్న వార్డ్ నెంబర్గా నామినేషన్ వేయడం జరిగింది. వార్డ్ నెంబర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినంటే ఏకీకరణ చేస్తాం, ఇతనితో పాటు ఇంకో మెంబర్స్ కూడా లావుడియా దుర్గా అనేటివని వార్డ్ నెంబర్ వేయడం జరిగింది పోటీగా. మళ్ళీ మన తండకు వేరే వాళ్ళు ఇద్దరం మనం ఎందుకు ఏదెవరో ఒకరు ఉందామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏకీకరణ కూడా అయిపోయింది. మా తండలో మాకు ఉప సర్పంచ్ ఇస్తామని హామీ ఇచ్చారు సర్పంచ్ వాళ్ళు. మా అన్న ఏమో ఏకీకరణ చేసేటప్పుడు దుర్గాకు ఏకీకరణ చేసేటప్పుడు మా అన్న 5,000 ఇవ్వడం జరిగింది. ఏకీకరణ అయింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ కావాలని కోరుకున్న టైంకి వాళ్ళు ఏంటంటే నువ్వు రాలే మాకు రాలే అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కాదు మనకే వస్తా అని సంజాయించి ఆ తర్వాత సర్పంచ్ వాళ్ళ కూడా వాళ్ళు చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏకీకరణ మళ్ళీ ఓట్ల ద్వారా కూడా వస్తా అనుకున్నా కానీ ఏకీకరణ మళ్ళీ సర్పంచ్ వాళ్ళు కూడా అయిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే మా అన్నకు వాళ్ళు మాకు ఉప సర్పంచ్ చేయకుండా శవ్యతండ అనే లింగ అనే వ్యక్తికి ఉప సర్పంచ్ వెళ్ళడం జరిగింది. కానీ మా అన్నకు వాళ్ళు శారీరక హింసించడం జరిగింది. నువ్వు తేలే నాకు రాలేదు, దానివల్ల వాళ్ళు దౌర్జన్యం చేసి కుతంత్రం పెట్టుకొని మా అన్నకు వచ్చి నా శనివారం మధ్యాహ్నం గొడవ పెట్టడం జరిగింది. ఇంటికి వచ్చి దాడి చేయడం కొట్టడం జరిగింది. మళ్ళీ మా క్యాండిడేట్ని నువ్వు కొడతావా అని చెప్పేసి వాళ్ళు సంజీవ అనేటువంటి మెయిన్ వ్యక్తి సంజీవ, పోలోరాజు, మళ్ళీ మల్లయ్య శవ్యతండ మల్లయ్య, మళ్ళీ దుర్గయ్య వాళ్ళ భార్య కవిత, సుజాత వాళ్ళ వదిన, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వెంకటి, వాళ్ళ అమ్మ రుక్కమ్మ, వాళ్ళ నాన్న వెంకటి, మోహన్ లౌడియా మోహన్, వీళ్ళు రమేష్. ఇటు ఊర్లేకు ఫతేపూర్లో ఫోన్లో చాటింగ్ చేయడం ఎవరు హజ్జుబాయ్, రబానీ అల్లుడు హజ్జుబాయ్, మళ్ళీ ఏండో ఉమ్లా, మళ్ళీ మెయిన్ వెంకన్న, వాళ్ళ నాన్న పేరు కోటి. ఆయన వార్డ్ నెంబరో ఏదో ఇప్పుడు నిలబడుతున్నా ఆయన, నువ్వు ఇప్పుడు ఏంద్రా నువ్వు ఇదంతా చేసుడు అని భయపట్టించుడు తిట్టిండు. ఆయన ఫతేపూర్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నది. మళ్ళీ అతనికి మళ్ళీ ఈయన పోలోరాజు కూడా చాలా భయపెట్టించి నువ్వు ఎట్టా వస్తావు గార్లగడ్డ అని భయపెట్టడం జరిగింది. ఆ భయపెట్టించడం వల్ల మా అన్నకు తెల్లారి ముందు రోజు సాయంత్రం ఏమో ఇక్కడ గొడవ జరిగింది. నెక్స్ట్ డే ఏమో మా అన్నకు భయపెట్టించి ఆడపోయి కొట్టడం కూడా జరిగింది. ఆ కొట్టడంతో భయపడి నువ్వు ఏడ ఉన్నా చంపేస్తామనే భయపడంతో మా అన్న తప్పించుకొని పోయి ఆడపోయి మందు డబ్బా పట్టుకొని ఆయన తాగడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఉన్నది. మా అన్నకు దేవుడైనా దయచేసి మీడియా ద్వారా ఆయన కూడా మా అన్నకు న్యాయం చేసేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ పేరు పేరున సంజీవ మెయిన్ క్యాండిడేట్ సర్పంచ్ గా నామినేషన్ ఫస్ట్ వేసిందానే. ఆ తర్వాత ఇప్పుడు అయితే వీళ్ళు మెయిన్ క్యాండిడేట్ ఎవరెవరు ఉన్నారంటే సంజీవ, మల్లేష్, పోలోరాజు, మళ్ళీ పోతే ఊర్లో పోతే వెంకన్న, హజ్జుబాయ్, మళ్ళీ వేండో ఉమ్లా, మళ్ళీ ఎవరు ఇంకా ఇటు పోతే దుర్గయ్య, వాళ్ళ ఇంటి సభ్యులు అందరూ కలిసి ఇంటికి వచ్చి దాడి చేయడం వల్ల మా అన్న చావు కారణం అవుతారు. ఇప్పుడు మా అన్న చావు బతుకులో ఉన్నారు. కావాలంటే ఆయన ప్రాణం కూడా హామీ ఉన్నది, వాళ్ళ ప్రాణ హామీ ఎవరు ఇస్తలేరు. మా అన్నకు దయచేసి మీడియా ద్వారా కూడా కాపాడగలరని, వాళ్ళకు ఎలాగైనా న్యాయం చేయగలరని కోరుకుంటారు. వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల బాబు ఉన్నారు. అతనికి దయచేసి మీరందరూ మీడియా ద్వారా కూడా అతనికి న్యాయం చేసేటట్టు మాకు సహకరించాలని పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటాను. నా హాస్పిటల్లో ఉండగా మా అన్నకు చావు బతుకులో ఉన్నాడు, అతనికి గ్యారంటీ ఇవ్వట్లేరు. మా వదిన వచ్చి ఈడ చిల్పూర్ మండలంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చేసింది, కానీ ఎఫ్ఐఆర్ ఇవ్వడం వరకు కాలేదు. 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ కావాలి, కానీ ఇప్పుడు 24 అవర్స్ దాటిపోతుంది, కానీ ఎఫ్ఐఆర్ ఇంకా కావట్లేదు. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ పేరు పేరున నమస్కారాలు అండి. అందరూ ఎవరైనా సరే మాకు సహకరించాలని కోరుచున్నామండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.